साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव సద్గురు శ్రీడి సాయినాథుని యొక్క సాన్నిధ్యంలో ఆచార్య ఇక్కడ భరద్వాజ ఆచార్య యొక్క ఆశీస్సులతో ఈరోజు దావాదుగుట్ట గ్రామంలో మనము మన సంస్కృతి గ్రంథం ఇది. ఎందుకు ఈ గ్రంథం అనేది మనం మొదటి ప్రారంభంలోనే వివరించుకున్నాం. ఈ మనము మన సంస్కృతి మనలో ఉన్న భావాలని, ఆలోచనలని, దివ్యమైన శక్తిని, మానసిక శక్తిని, సంకల్ప శక్తిని అన్నీ కూడా జాగృతం చేస్తాయి. జాగృతం అంటే మేల్కొల్పుతాయి. జాగృతం అంటే మేల్కొల్పుతాయి. ప్రతి ఒక్కరిలో కూడా దివ్యమైన శక్తి ఉంది. దాన్ని దైవ శక్తి అనండి, ఇంకా దైవము అనే భావం పక్కన పెట్టేస్తే దివ్యమైన శక్తి అనుకుంటాం ఇప్పుడు సైన్స్ ప్రకారంగా. ఆ దివ్యమైన శక్తిని నిద్రాణంగా ఉంటుంది, అది దాన్ని మేల్కొల్పాలి. అంటే ప్రతి ఒక్కరిలో కూడా సత్వగుణం ఖచ్చితంగా అందరిలో ఉంది. ఆ సత్వగుణం మరుగునపడిపోయి రాజస గుణము, తమో గుణం రావడం వల్లనే ఈ సమాజం అంతా కూడా వేరు అనే భావన వచ్చేసింది, నాది అనే భావం వచ్చేసింది. ఈ నేను నాది అనే భావాలని తొలగించడానికే మహర్షులు మనకి అనేక విధములైన శాస్త్రాల సారాంశాన్ని అందించారు. శాస్త్రాల సారం మనకు అర్థం కాదు, వేదాలు మనకి అర్థమవుతుంది. అందుకని మామూలుగా మనం చేయగల ప్రక్రియ చేయించారు. దానికే పోయిన గతవారం ఏం చెప్పుకున్నాము, దేవాలయం ఎందుకు చెప్పుకున్నాము, దేవాలయ దర్శనం చెప్పుకున్నాము, వేదాలక గంట చెప్పుకున్నాము, ఆ తర్వాత గుడిలో గంటలు ఎందుకు పెట్టారని చెప్పుకున్నాము, ఆ తర్వాత ప్రాతస్మరణ ఎందుకు చేయాలని చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా మనకి తెలియదు. ఏదో గుడ్డి చేరబడినట్టుగా పుట్టాము, పెరిగాము, గుడికి వెళ్తున్నాం, పూజ చేస్తున్నాం, వస్తున్నాం, అంతవరకే ఉంది. కానీ ఇవన్నీ కూడా రాజస గుణాలు. అంటే ఏంటి, ఏదో మనకు వస్తుంది, గుడికి పోతే ఆయన ధనం పెడితే ఆయన మాకు ఇస్తాడు, లేదా పెట్టకపోతే ఆయన మనకి చేస్తాడు. ఇదే భయం. ఒకడెవడైనా గంట కొట్టి వాడు కొట్టాడు, నేను 2 కొట్టాలి. ఒకడైనా గోడ వెనకల గుడి వెనక నమస్కారం పెట్టుకుంటాం, మనమే పెట్టాలి. ఎందుకు గుడి వెనకలో కూడా నమస్కారం ఎందుకు పెడతాం మనం? మీరు ఎవరు పెట్టరు, పెడతారా? నేను పెడతాను. నాకు ఇంకోటి తెలియదు, ఎందుకు పెడతామనే సంగతి. అంటే పెద్దవాళ్ళు వివరించారు. ఆ వివరించిన దాన్ని ప్రతి ఒక్కరికి అందించలేదు, ఎవరికి వాడు ఉంచుకునేశాడు. అంటే భగవంతుడు అన్ని వైపులా ఉంటాడు, అందుకని వెనకలు కూడా నమస్కారం పెట్టడం, ఆ భావంతో పెట్టడం అనమాట. అది తెలిసిన తర్వాత ఆ గోడ కాదు, మన ఇంట్లో కూడా నమస్కారం పెట్టుకుంటాం. ఎందుకంటే అనువరుణంలో ఆయనే ఉన్నాడు. ఆయనే ఉన్నాడనే భావన నిరంతరం మనసులో నెలకొల్పడమే సత్వగుణం. మనలో ఏ మంచి పని చేయాలని మనసులో సంకల్ప శక్తి ఉందో అప్పుడు సత్వగుణం. మంచి పని అంటే అది మన కోసం ఉండదు, అది సమాజం కోసం, సమాజ హితం కోసం. సమాజం అంటే హితం కోసం అంటే సమాజం నేను ఉంటున్నాను కదా, అది నా హితం కోసం కూడా. ఆ భావం ఏర్పడమే సత్వగుణం. అది నా వరకే అనుకోవడం రాజస గుణం. నాకు తప్ప ఎవరికి ఉండకూడదు అనుకుంటే తమో గుణం. మనల్ని సత్వగుణం తీసుకురావడానికి ఈ మనము మన సంస్కృతి మాస్టర్ గారు అందించాడు. గత వారం చెప్పుకున్నాము, ఈ చేతుల్లోనే 3 దేవతలు ఉన్నారని. ఆ తర్వాత భూమికి నమస్కారం చెప్పుకున్నాం. ఆ తర్వాత సద్గురుని అర్చించాలని చెప్పుకున్నాం. ఇప్పుడు భూమికి నమస్కారం పెట్టడం ఎందుకు అంటే గత వారం ఏం చెప్పుకున్నాము, అందరూ తల్లి బిడ్డలు కాబట్టి అలా చెప్పుకున్నామనే భావన ఉంటుంది. ఇప్పుడు అందులో రహస్యం చెప్పబోతాడు. ఆ తల్లి బిడ్డల సంఘం విషయం ఏంటో దాన్ని వివరణ ఇవ్వబోతాడు. ఇక్కడ నిత్యము ప్రాతస్మరణ చెప్పారు, భూమికి నమస్కారం పెట్టని చెప్పాడు. భూమిని కీర్తించి క్షమాపూర్వకంగా నిన్ను తొక్కుతున్నాను తల్లి, నన్ను క్షమించు, అదే చెప్పుకొని పోయినవారు. అంటే అందులో ఏ రహస్యం ఉంది? మనకి ఎవరైనా ప్రేమ, గౌరవము ఉన్నాయనుకోండి, ఇప్పుడు మీ 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 ఇప్పుడు మీరు పెంట అనుకోండి,
మీ చెల్లో మీ అక్కో మీ మీద అభిమానంతో మీరు ఈ ఊరికి వచ్చేసారు. వచ్చిన తర్వాత మీ ఇంటి మీద వారికి అభిమానం ఉండదా? మీ పిల్లల మీద వారికి అభిమానం ఉండదా? ఆ పిల్లల మీద అభిమానం ఉండదా? రే మా అక్క మనవరాలు అంటారా? లేకపోతే పలాని కొడుకు బిడ్డలు అంటారా? మా అక్క మనవరాలు మా అక్క మనవడు అంటారు వాళ్ళు. అనేది ప్రేమ అభిమానం. ఏమండి, ఎప్పుడైతే ఒకరి మీద ప్రేమ ఉంటుందో వారి వంశం తరతరాలు కూడా అందరి మీద ప్రేమ కలిగి ఉన్నారా? అదండి పాయింట్. ఇక్కడ భూమికి నమస్కరిస్తున్నప్పుడు వారి సమయం అందరి మీద కూడా ప్రేమ గౌరవాలు ఉంటాయి. ఇది మనిషి యొక్క సహజం, నైజం. మరి రాక్షస గుణం కాదు, మామూలు గుణం వల్ల కూడా ఇది నైజం. రాక్షస గుణం మరి అది ఇది గుర కూడా ఎక్కదు కదా, మనమే అనుకుంటారు. మానవ నైజం అది. భూమి పట్ల మనకి ప్రేమపూర్వకమైన గౌరవాన్ని శ్రద్ధను వహిస్తే అన్నది తెలుసుకోవాలి. భూమి వలన మనం శ్రద్ధ, ప్రేమ, అభిమానం, శ్రద్ధను వహిస్తే, ఆమెను తల్లిలా ప్రేమిస్తే, మరొకటి శ్రద్ధ ఉంటే చాలు. ఆమె మన తల్లి. తల్లి అంటే దానికి అర్థం వివరణ కూడా ఇవ్వలేము. ఎంత సహనం కలిగి ఉంటుందంటే, ఇతరుల నుంచి ఏమి ఆశించకుండా తల్లి చేస్తుంది. మరి భూమి మన నుంచి ఏం ఆశిస్తుంది? కాబట్టి శ్రద్ధ వహించాలి, ఆమె తల్లిలా ప్రేమించాలి. మరి ఆమె తల్లిలా ప్రేమించినప్పుడు ఆ భూమిలో పుట్టిన సంతతి అయిన అన్ని జీవుల పట్ల కూడా ప్రతి ఒక్కరికి ప్రేమ, గౌరవాలు ఏర్పడతాయి. ఎప్పుడు శ్రద్ధ వహిస్తే, ఆమె తల్లిగా ప్రేమిస్తే, అప్పుడు వారి సంతతి అందరి మీద కూడా ప్రేమ, గౌరవాలు ఏర్పడతాయి. ఇదేమొచ్చింది ఇక్కడ? సకల జీవరాశి. అది చెట్టు, పుట్ట, గుట్ట, నీరు ఏదైనా కావచ్చు కాక అన్ని భూమి ఆధారం. మరి ఆ భూమి ఆధారమైనప్పుడు సకల జీవరాశి పట్ల నీ భావం ఎలా ఉండాలి? ఆయన ప్రేమిస్తేనే, అది కూడా చెప్తాను, ఆ శ్రద్ధ వహిస్తేనే, అబ్బా ఈయన వల్ల నాకు చాలా ఉపయోగం కలిగింది అని ఈయన అనుకుంటే, ఆయన ద్వారా ఉపయోగపడిన అందరూ కూడా నాకెవరు సహోదరులు. ఆయన కదా మనం కొంచెం ఇక్కడ శ్రద్ధ వహిస్తే, గౌరవము ఏర్పడితే, అన్ని జీవుల పట్ల కూడా మనలో ప్రతి ఒక్కరికి ప్రేమ, గౌరవాలు ఏర్పడతాయి. ఇక్కడ ఎందుకు చెప్తున్నారు మాస్టర్ గారు? మనలో ప్రతి ఒక్కరికి అన్నాడు. ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా మన గౌరవ ప్రేమలు ఏర్పడతాయి. ఇప్పుడు బాబాను మనం ప్రేమిస్తున్నాం, బాబాను మనం ఆరాధిస్తున్నాం. బాబా యొక్క తత్వం ఏమిటి? అది మనం గుర్తించాలి. సకల మతాన్ని సారాంశాన్ని ఆయన ఏం చెప్పాడు? సర్వమత సామరస్యాన్ని బోధించాడు. ఒకటి. రెండవది చూడండి, కుల విచక్షణ లేకుండా అందరి పట్ల ప్రేమాభిమానం కలిగి ఉన్నాడు బాబా. సాయిశంలో వస్తుంది. నైతికమైన ప్రవర్తన శుద్ధి కావడానికి సద్గంధ పారాయణ చెప్పాడు. సాయిశంలో కూడా మనం గుర్తొస్తుంది అనుకుంటున్నాం ఇక్కడ. మరి ఆయన మనం గౌరవిస్తే ఈ మూడిటి పట్ల మనం ఏ భావం కలిగి ఉండాలి? నువ్వు చూయంతా కలిసి నేరని బాబా చెప్పినప్పుడు మనం ఎలా ఉండాలండి? అది మనం అలవర్చుకోవాల్సిన అంశం అండి అని చెబుతూ, ఆ భావాలే ధర్మాచరణకు, భక్తికి మూలం. ఆ భావమైన ధర్మాచరణకి నువ్వు మెడగడలు కట్టుకోబడిన భక్తుడు అనేసి అటువంటి భావం నీలో ఉందా? అలా ఉన్నప్పుడు నువ్వు ధర్మంగా ఆచరించగలవు. ఎదుటివాడు బాధపడితే మనసు క్షోభిస్తుంది, సహాయం చేయాలనే భావన కలుగుతుంది. చేయలేకపోవచ్చు, సహాయ శక్తి నాకు లేదు, కానీ సహాయం బాగుండు కదా అని భావన వచ్చినా కూడా మన సత్వగుణం ప్రేరణ కలిగినట్టు ఈ విషయం అంటే. ఎందుకంటే మనం మనుషులం, మనకు ఆలోచన శక్తి భగవంతుడు మనకి ఇచ్చాడు. దాన్ని తట్టి లేపు ఆలోచనని. అదే వివేకానంద అంటాడు, లేవండి, మేల్కొనండి, పదే పదే ఎందుకు చెప్పాడు ఆయన? మరి ఇక్కడ ధర్మాచరణ అంటే ఏమిటి? ధర్మాచరణం, ధర్మంగా ఆచరించాలి. దాని కూడా ఏంటంటే సత్య మార్గంలో నిస్వార్థంగా మంచి పనులు చేయడం. సత్యమార్గం నేను ఉండా, పేరు కోసం సత్యమార్గం చేస్తున్నా, అది ధర్మాచరణ అవుతుందండి.
సత్య మార్గంలో నిస్వార్థంగా, ఈ పదం అర్థం చేసుకోవాలి ఇక్కడ, మంచి పనులు చేయడము. నిస్వార్థంగా మంచి పనులు, ఇదే అంటే ఆశించేసి అది ప్రేమలు అవుతుందండి. తల్లి ఏమి ఆశిస్తుంది బిడ్డకి పాలిస్తుంది. అలాగే భూమి ఏమి ఆశించి మనకి ఇంత సకలం మనకి అందిస్తున్నాయండి. ఇదన్నీ మనం గుర్తుపెట్టుకోవచ్చు. ధర్మాచరణ అంటే సత్య మార్గంలో నిస్వార్థంగా మంచి పనులు చేయడము. రెండవది ధర్మబద్ధమైన జీవితాన్ని గడపడం. ధర్మబద్ధమైన జీవితం ఎక్కడ లింక్ ఉంటుంది? ఆధ్యాత్మికతలోనే ఉంటుంది. అదేంటి? నిరంతరము ఆధ్యాత్మిక భావనతో గడపడం. ఆధ్యాత్మిక భావన అంటే ఏంటి? మనసును తట్టి లేపడమే. ఇది ధర్మాచరణ. ఇక్కడ భక్తి అంటే ఏంటి? భగవంతుని పట్ల ఉండే అత్యంత ప్రేమ. ఎందుకంటే భగవంతుడు అన్ని జీవుల్లో ఉన్నాడు కదండి. అత్యంత ప్రేమ, అనురాగము, విశ్వాసము, అంకిత భావము, ఇవన్నీ కూడా అన్ని జీవుల పట్ల ప్రీతి కలుగుతుంది. అలా ప్రీతి కలిగినప్పుడే భక్తి. ఇంకా ఇంకో ప్రతి ఒక్కటి నిర్వచనం ఉందండి. భక్తి అంటే భగవంతుడు ఆదేశించిన ప్రకారంగా నువ్వు జీవితాన్ని సాగించడం. ఆయన ఎట్లా ఆదేశిస్తాడో ఆ విధంగా జీవించడమే భక్తి. ఆ భక్తి భావంతో ఆయనకి సేవ చేయడం భక్తికి నిర్వచనం. ఇది అంటే ఒక్కొక్క విధం ఉందండి. భక్తి అంటే మనం ఇంతకుముందు నా రకాలు ఉంటుంది. వంగడము, లొంగడము, కట్టుబడి ఉండడము, సర్వసమర్పణ చేయడము. ఇక్కడ భక్తి ఏముంటుంది? భగవంతుని ఆదేశాలకు విధేయుడే ఉండడం, భక్తితో ఆయనకి సేవ చేయడం. ఇక్కడ ఆయన అంటే అన్ని జీవుల పట్ల. ఇది ఎప్పుడు కలుగుతుంది? భూమిని చూస్తే కలుగుతుంది. ఆ భూమి మీద శ్రద్ధ వహిస్తే కలుగుతుంది. ఆ భూమి మీద భక్తి కూడా ఏర్పడితే అప్పుడు కలుగుతుంది. ఇవంతా మనకి మాస్టర్ గారు అందించిన గొప్ప సువర్ణ అవకాశం అండి. మనని బట్టిన మన మనసుని శుద్ధి చేస్తున్నాడు. ఆ శుద్ధి చేయడం వల్ల స్ఫటికంలాగా తయారవ్వాలి. ఆ భావాలే ధర్మాచరణకు భక్తికి మూలం. భగవద్గీత చెప్పబడ్డాడు దైవీ సంపద అని మనం విన్నాం. సత్వగుణానికి ముఖ్య చిహ్నము అని మనం వివరించుకున్నాం. దైవీ సంపద పదం విన్నాం. అంటే భగవద్గీత చెప్పాడు దైవీ సంపద సత్వగుణానికి ముఖ్య చిహ్నము. ఏది? ఈ ధర్మాచరణ భక్తిని. అంటే మనకి దైవీ సంపద ఎవరిని చెప్పకుండా భరద్వాజ మాస్టర్ గారు మనల్ని మనసుకి మానసిక వికాసాన్ని కలిగిస్తున్నాడు ఈ సత్సంగ రూపం ద్వారా, ఆయన జీవిత విధానం ద్వారా. ఇక్కడ దైవీ సంపద అంటే 16వ అధ్యాయం ఉంది. భగవద్గీత 16వ అధ్యాయం. ఆ 16వ అధ్యాయంలో ఆయన చెప్పిన దైవీ సంపద మన గురు చేతుల్లో ఉంది. దైవీ సంపద గురించి ఒక 22, 24 మాస్టర్ గారు రాస్తున్నారు. ఇక్కడ దైవీ సంపద అంటే మొట్టమొదటిది అభయం. మనం ఆ భగవద్గీత చెప్పుని వివరించుకుంటాం. మొట్టమొదటిది అభయం. అభయం అంటే ఏమిటి? నీలో భయం లేకుండా ఉండాలి. నాలో భయం లేకుండా కదా నీకు ధైర్యం చెప్పగలను నేను. నాలో భయం అంటే మీకేం ధైర్యం చెప్పగలను నేను అంటూ. రెండవది అహింస. జీవుల పట్ల హింస చేయకూడదు అన్నాడు. ఇక్కడ జీవులు అన్నాడు, మనుషులని చెప్పలేదండి. హింస అంటే అది బాహ్యమైనది కాదండి, మనసులో కూడా వాడికి ఇబ్బంది కలిగించే రీతంగా కలిగిన భావాలు కలిగి ఉండడము. సైన్స్ కూడా చెప్తుందండి. 2 మొక్కలు నాటండి. ఒక మొక్కకి ప్రేమగా నీళ్లు పోయండి, ఒక మొక్కలకి దాని పట్టి అప్పుడప్పుడు నీళ్లు పోయండి. ప్రేమగా పోసిన మొక్కకి ఆ పూలు అద్భుతంగా ఉంటాయి, కాయలు అద్భుతంగా వస్తాయి. వాటికి ప్రాణం ఉంది. బాబా చెప్తాడు రే చెట్టుకి ప్రాణం మీద కొట్టవాసన అంటాడు. అంటే ఇక్కడ ఏమవుతుంది? మనసులో కూడా అటువంటి భావం రానికూడదు. ఎందుకంటే బాగా ఆలోచించాలండి. మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం అనేక కర్మల వల్ల. ఇది దేని వల్ల అనుభవిస్తున్నాం? నా కర్మ అంటున్నాం, నా తర్వాత అంటున్నాం. తర్వాత అంటే ఏంటి అసలు? నా తర్వాత అంటే ఎవరు? మనమే రాసుకున్నాం. గత జన్మలో చేసిన
భావాలు సంస్కారాలు మన మనసులో బలంగా నాటుకుని ఉండడం వల్లనే ఆ ప్రకారంగా మనం నడుచుకుంటున్నాం. ఇప్పుడు అందులో చాలా చెడు ఉంది, మంచి కొద్దిగా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? మనం మంచిని పెంచుకోవాలి. నా తలరాదాన తర్వాత దాన్ని నేనే బాధ్యత తర్వాత ఇప్పుడు ఎటువంటి ఆ భావాలు కలిగి ఉండాలి, ఆలోచన కలిగి ఉండాలి. అదే నీకు ధర్మాచరణకి మూలం అని చెప్పింది. అందులో దైవ సభలు రెండవది అహింస, మూడవది సత్యం, నిత్యము నిజాయితీగా ఉండు, ధర్మబద్ధంగా ఉండు, నాలుగవది కోపం లేకుండా ఉంటాడు. ఈ నాలుగుది కంటే చాలండి, మీకు అన్నీ వచ్చేస్తాయి. అదే ప్రవక్త ఇక్కడ అడిగాడు, ఖురాను చదవలేనండి, నమాజీ లేనండి, నాకు ఒక్క వాక్యం ఒక్క పదంలో ఒక వాక్యంలో అంటాడు, ఒక్క వాక్యం చెప్పమంటాడు. ఒక్క వాక్యం కన్నా నేను ఒక్క పదంలో చెప్తా అన్నాడు. ఏం చెప్పాడు? కోపడవద్దు. 5 అక్షరాలు చెప్పాడు. కోపడవద్దు. ఆ ఒక్కటి పట్టుకుంటే చాలండి, మీకు ఈ అహింస అన్నీ రావండి. ఇప్పుడే నువ్వు తిట్టాను అనుకోండి, మీకు కోపం చేసుకోకుండా ఏదో తిరిగి తిట్టాడులే అని భావించాలి అనుకోండి, లేదా ఏదో ఆవేశంలో తిట్టాడులే అని అనుకున్నారు అనుకోండి, అప్పుడు మీరు కోపం తగ్గించుకున్నారు. మీరు ఆవేశం తగ్గించుకున్నారే, మీరు మనశ్శాంతిగా ఉన్నారనుకోండి, ఇవన్నీ వచ్చినట్టే కదండి. అభయం వచ్చిందా? రాలేదా? రెండవది అహింస వచ్చిందా? మూడవది సత్యం నిజాయితీగా మీరు ఉన్నారా? ఇదండి 5 అక్షరాలే. కోప్పడవద్దు. మనకి బాబా చెప్పాడు 5 అక్షరాలు. ఆయన చెప్పిన పంచాక్షరి ఏమిటి? అల్లా మాలిక్. 5 అక్షరాలే కదండి. భగవంతుడు యజమాని అని అనుకున్నప్పుడు ఈ కోపతో తాగుండదు. ఆ నిర్ణయం ప్రకారంగా జరుగుతా ఉంది. ఇక్కడ నేను బానిసిని కాబట్టి ఆయన నిర్ణయానికి విధేయుడి ఉండాలి. ఇది బాబా చెప్పిన పంచాక్షరి. 5వది శాంతి, మనసులో ప్రశాంతత కలిగి ఉంది. ఇవన్నీ దైవీ సంపద లక్షణాలు. శాంతి కలిగి ఉండు. శాంతి లేక సౌఖ్యము లేదు, శాంతము లేక సౌఖ్యము లేదు అన్నాడు త్యాగయ్య. సౌఖ్యం అంటే ఏమిటి? డబ్బు కాదు, బంగారు కాదు, ఆస్తులు కాదు, పాస్తులు కాదు. మనసు శాంతిగా ఉండడమే ప్రశాంతత. అలా ఉన్నప్పుడే అదే నిజమైన సౌఖ్యం. ఆరవది ఎదుటి వాడిని దూషించకుండా ఉంటాడు. ఆరవది దూషించగా ఉండడం. 7వది కరుణ కలిగి ఉండడం. కరుణ అంటే ఇప్పుడు ఒక క్యాన్సర్ పేషెంట్ మనం చూస్తాను, ఎందుకు అందరిలో ప్రేరణ కలిగింది? ఏదో మనం చేత సహాయం చేయాలి అనే భావన ఇప్పుడు అరగంట ముందు మనం అనుకున్నాం కదండి. ఇది ఎవరు పుణ్యం అంటారు? మనకు బలదాదా మాచుకున్న పుణ్యం అండి. ఆ కరుణను మనం లేపాడు. ఇంతకుముందు మన కరుణ ఉంది, అది మన సొంత వారి పట్ల ఉంది, మన బంధువుల పట్ల ఉంది. స్నేహితులు చెప్పలేం, ఎందుకంటే వాడి వల్ల ఉపయోగం ఉంటుంది మన తెలుసు. ఇప్పుడు చూడండి, వాడెవరో వాడికి తెలియదు, మనకు బంధువులు కారు, కానీ ఇప్పుడు అది చూస్తేనే మనకి ఏదో ఒకటి చేయాలి తపన కలిగింది లేదండి. అది కరుణ. ఇదండి మనకు మాస్టర్ గారు ఇచ్చిన గొప్ప బలమే. ఇది అమృత కలశమే మనకి అందించాడు. అత్యాశ లేకపోవడం. ఆశ ఉండొచ్చు, అత్యాశ ఉండదు. అది ఇంచుమించు మనలో 99% తగ్గింది నేను భావించుకుంటున్నా. అత్యాశ, ఆశ కాదు. రెండవది మృదుత్వం. ఇది మాత్రం నాలో లేదండి. సున్నితంగా మాట్లాడాలి, సత్యమే చెప్తాడావు, అది మెల్లగా చెప్పచ్చు కదా, కానీ చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. 10వది అహంకారం లేకుండా ఉండడం. అహంకారం మన జీవితాన్ని నాశనం చేస్తున్నా. నేను అనుకున్నప్పుడు మన దగ్గరికి ఎవరు రారండి. మీ దగ్గర కోట్లు ఉండొచ్చు కాక, మీ దగ్గర మన దగ్గరికి ఎవరు కాదు. నా దగ్గర చెప్పుకుంటా, మీ దగ్గర మీ కోపం వస్తుంది. కోట్లు ఉండొచ్చు కాదు నా దగ్గరికి. వాడు తల పిలుస్తాడు, వాళ్ళ దగ్గరికి పోయేదా, వాళ్ళు ఏ పోలే ఇంట్లో గడ్డి దాతాం. మన చుట్టూ ఎవరు ఉంటారండి?
11 క్షమించే గుణం. ఆ తర్వాత స్థిరత్వం కలిగి ఉండడం, దృఢ లక్ష్యం. అంటే ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు దాని పట్ల శ్రద్ధ కలిగి ఉండు, ఏకాగ్రత కలిగి ఉండు. 13వది తేజస్సు, నిరంతరము నవ్వుతూ ఉండు. ఆ నవ్వు ముఖమే మన ముఖం ప్రశాంతంగా చేస్తుంది, ప్రకాశవంతంగా చేస్తుంది. వాళ్ళతోనే మాట్లాడాలి, వాళ్ళతోనే ఉండాలి, వాళ్ళనే చూడాలి. ఇవన్నీ దైవ సంపద. 14వది సహనం కలిగి ఉండు. అదే బాబా సబూరి చెప్పాడు. సహనంతో కూడా ఓరిమే సబూరి చెప్పాడు. అజాగ్రత్తగా ఉండకపోవడం అంటే ప్రతి విషయం జాగ్రత్తగా ఉండు. ప్రతి విషయంలో కూడా అజాగ్రత్త పనికిరాదు. అజాగ్రత్త ఏమవుతుందండి? మీరు పాలే కాస్తున్నారు అనుకోండి, అజాగ్రత్త ఉంటే ఏమవుతుంది? చిన్న విషయం చెప్పుకుంటున్నాం, నడుస్తూనే ఉన్నాం, అజాగ్రత్త ఉంటే ఏమవుతుంది? మాట్లాడుతూ ఉండాలి. అజాగ్రత్త కూడా ఎలా ఉంటుంది? అదే మాట పొందిపోతుంది. జాగ్రత్తగా ఉన్నాను అనుకోండి, అందుకని సత్వం వచ్చింది, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. నేను సత్వం అదే మాట, ఒళ్ళు దగ్గర పెట్టుకో. మంచి పనులు చేయాలన్నా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, చెడ్డ పనులు చేయకుండా ఉండాలన్నా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. అంతే కదండి. పాలు కాయాలన్నా పెట్టాలన్నా ఒళ్ళు దగ్గర పెట్టుకుంటుంది, దించేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ఇలాగేమవుతాం, కాసేపు పెట్టేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టలేకపోతే అది కాస్త పొంగిపోతుంది, దించేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టకపోతే చేయి కాలుతుంది. అది ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఈ పదాలు మనం అందరం వింటూనే ఉంటున్నాం. 6వది బ్రహ్మజ్ఞానాన్ని పొందాలనే తపన కలిగి ఉండు. బ్రహ్మజ్ఞానాన్ని పొందాలని తపన ఇప్పుడునే మన తపనే, తర్వాత జన్మలకి అదే మూలం. ఆ తపన కలిగిస్తున్నాడు వరదరాజ మహర్షి గారు. ఈ దైవీ సంపదకు సత్వగుణానికి ముఖ్య చిహ్నం అని చెప్పాడు ఆయన ఇక్కడ. సత్వగుణం అంటే మంచి గుణం అంటే ఏంటి? మంచితనము, సమతుల్యంగా ఉండడం. సమతుల్యత మనుషుల పట్ల, జీవుల పట్ల, నా పట్ల కూడా. నేను కూడా సమతుల్యం లేదనుకోండి, రాక్షసుకుడమే. సమతుల్యం అంటే ఎంత మాట్లాడు అంత మాట్లాడు, ఎక్కడ మాట్లాడు అక్కడ మాట్లాడు. మాటల విషయం మనం మాట్లాడుకుంటామండి, అనవసరంగా ఇతర విషయాలు జోక్యం చేసుకోబాక. మీ ఇద్దరు మాట్లాడుకుంటారండి, నేను వచ్చి మధ్యలో చూస్తానన్నమాట. సమతుల్యం ఎక్కడుందండి ఇక్కడ? అంటే ఇవన్నీ కూడా చిహ్నము. అంటే దైవ సంపదకి, సత్వగుణానికి ఈ దైవ సంపద లక్షణాలు, ఈ సత్వగుణము కూడా చిహ్నము, గుర్తు. గుర్తు అంటే మరి ఇప్పుడు గులాబీ పువ్వు చూస్తే మనకి గులాబీ పువ్వు చూస్తే మనకి ఏం గుర్తు చెప్పండి? గులాబీ పువ్వు చూస్తేనే ప్రేమ చిహ్నం వస్తుందా లేదా? అది చూస్తే ప్రేమ చిహ్నం గుర్తొస్తానమాట. అంటే ఈ దైవీ సంపద సత్వగుణం కలిగి ఉంటే భక్తి అనే చిహ్నం మనకు గుర్తొస్తుంది, ప్రేమ అనే చిహ్నం మనకు గుర్తొస్తుంది. ఈ రెండు కలిపేది అనుకోండి, అది ఎలా గుర్తొస్తుందండి? కాబట్టి ఇవి వా చిహ్నం. అలాంటి సత్వగుణము, దైవీ సంపద, యజ్ఞ దాన తపస్సులు కర్మను ఆచరించిన అంటే ఇవి లేకుండా, ఈ దైవ సంపద లేకుండా, ఈ సత్వగుణం లేకుండా నువ్వు యజ్ఞము, దానము, తపస్సు ఎన్ని కార్యాలు చేసినా అది నిష్ఫలితము అని చెప్పినాడు భగవద్గీత. ఇప్పుడు మాట ఇది. నేను యజ్ఞ దాన ధర్మ చేస్తున్నా, కానీ నాలో సత్వగుణం లేదనుకోండి, ఏం ఉపయోగం ఉంటుంది? అందుకే నిజమైన మానవత్వాన్ని అలవర్చుకోవడమే ఆధ్యాత్మికత. బాబాజీ రాస్తాడు మాస్టర్ గారు, నిజమైన మానవత్వం లేకుండా నువ్వు ఎన్ని యజ్ఞదానాలు చేసినా అది నిష్ఫలితం అవుతుంది, ఫలితం రాదు నీకు. అన్ని పూజలన్నీ చేస్తున్నామండి, కానీ మన ప్రవర్తనలో, మన స్వభావంలో మార్పు లేదనుకోండి, అది నచ్చుతాడా? బాబా ఎన్నిసార్లు చెప్పాడండి, నా మాట విన్న మాటతో నాకేం పని అన్నాడు. మరి బాబాతో మనకి ఎప్పుడు పని? మనం భిక్షగాలం, మనం ఆయనతో పని. ఆయన చెప్పినట్టు చేయకపోతే ఆయన మన ఎప్పుడు చూస్తాడండి? చూడు, సాయి గ్రంథం లోకానికి పిచ్చి పట్టింది, ప్రతివాడికి ఇదే ప్రధాన లక్షణం. అది ఆ పదం మర్చిలేకపోతున్నా. డిసెంబర్ 10, 1910
ఈ లోకానికి పిచ్చిపెట్టి ప్రతివాడికి అదే ప్రధాన గుణం అంట. అటువంటి వాడు చెప్పింది నేను ఎందుకు పెట్టాలన్నాడు. వేరే వాడితో మాట్లాడన్నాడు. వాడిని ఎందుకు చేయాలన్నాడు. ఎందుకు చేయాలి వాడికి? ఎందుకు ఆ మాట అన్నాడండి? ఇంకో మాట కూడా అన్నాడండి. ఫిబ్రవరి 7 అనుకుంటా, 1912 అనుకుంటా, నాకు గుర్తుంటే. అందరూ దొంగలే. నేను చెప్పుకుంటున్నా, స్వామి వీళ్ళు ఎట్టుదారు అట్టున్నారు, నువ్వు వాడిని వేరు చేస్తావు చేయవా? నువ్వు చేయకపోతే నేను ఎట్టైనా సరే ఎవరైనా చెప్పి దీనికి విరుద్ధంగా తిట్టి పారేస్తా అంటే నాకు బాగా చెప్తున్నా. మొత్తం చాలా చెప్పలేక గుర్తున్నది కదా. మరి ఆయన చెప్పారు కదండి, నువ్వు వాళ్ళని వేరు చేస్తావా లేకపోతే వాళ్ళు మారుస్తావా? ఇది బాబా అడిగాడు. నీ వల్ల కాకపోతే ఎట్టైనా సరే నేను అనుకుని సాధిస్తా అన్నాడు. మరి ఇవన్నీ చేసిన నిజంగా సాయిస్ అనేది ఒక నావండి. అందుకే 27వ సమ్మేళనం దిగుదలగానే సాయిని కదా ప్రయాణించాడు ఆయన. మళ్ళా బుర్రకి ఎక్కించుకున్నాం అనేసి. భూమి అన్ని విధాలా మనకి తల్లి. మళ్ళీ వస్తున్నాం, భూమి కింద నమస్కారం పెట్టుకుంటే అర్థం వస్తుందండి. ఇక్కడ తల్లి అయినట్లే సర్వజీవులకు తల్లి ఆమె. అంతే కదా, ఈ మొక్క అన్నీ కూడా భూమి నుంచి వస్తుంది కదండి. మరి వాళ్ళ తల్లి. మరి అందరూ భూమి నుంచి వస్తే మనకి వాళ్ళంతా ఎవరు అవుతారు? మనకి సహోదరులు. అది చెట్టు సహోదరే, పిట్టా సహోదరే, గుట్టా సహోదరే. గుట్టలను కొలగొట్టేస్తున్నాం, భూమి చదువు పెట్టేస్తున్నాం అనవసరంగా. అది బట్టి అండ చేసుకోవాలి కదా. మరి సహోదరులు ఒక తల్లి గర్భాన్ని పాలన పంచుకొని పుట్టి పెరిగిన వారనే కదా. వీటిలో సముద్రాది జలరాశులు కూడా ఉన్నాయి కదా. అప్పుడు నీటిని కలుషితం చేయగలుగుతామా? ఈ భావన ఉంటే. అందుకే మనం చెప్పుకున్నాం, నీటి కాలుష్యం అనుకుంటున్నాం, గాలి కాలుష్యం అనుకుంటున్నాం, ఆహారం కాలుష్యం అనుకుంటున్నాం, భూమి కాలుష్యం అనుకుంటున్నాం. దానికోసంగా ధర్నాలు చేస్తున్నాము, లేకపోతే ప్రచారాలు చేసుకుంటున్నాము, ర్యాలీలు చేసుకుంటున్నాం. కానీ భావ కాలుష్యాన్ని తీసుకోవాలని ఒక్కడని చెప్పాడా? మాస్టర్ గారు చెప్పాడు. భావ కాలుష్యం ముందు చేసుకో. ఈ భావ కాలుష్యం ముందు అనుకోండి అన్ని శుద్ధంగా ఉంటాయి. అందుకే తిరునాళ్ళకు పోతున్నారు, అయితే పుష్కరాలకు పోతున్నారు, ఆ నీళ్ళలో పసుపు కుంకుమ జాయింట్ ముక్కలు అన్నీ పారేస్తున్నారు. ఇప్పుడు చేసుకున్న తర్వాత మనం పారేము, పక్కన పారేస్తాం, లేదా ఎవరికి ఇచ్చేస్తాం. అప్పుడు నీళ్ళు కలుషితం కాదు కదండి. నీళ్ళ ప్రాణుడికి ఇబ్బంది కలగదు కదండి. ఈ మనం ఆలోచుకుంటామండి. మిగతా వాళ్ళు ఉన్నా సరే మనకొద్దు, వాళ్ళు మన పిచ్చోడన్నా ఇబ్బంది పడే అవసరం లేదు. అందుకే వాటిలో సముద్ర జలాలు కూడా ఉంటాయి అని గుర్తు చేస్తున్నానండి. ఇక్కడ భూమి మీద జీవించేవి ఉన్నాయి. అలాగే ఇవన్నీ భూమి నుండి ఆహారాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా స్వీకరిస్తున్నాయి. ఈ సత్యాన్ని గుర్తిస్తే వసుదైక కుటుంబంగా మానవాళికే కాకుండా సర్వ జీవరాశికి మనగలుగుతుంది. ఇవంతా బాబా ఒక మాట చెప్పాడు, నేను ప్రాణుల రూపాల్లో సంచరిస్తుంటానని అంటున్నాడు ఆయన. ప్రాణులు అంటే అన్నిటికి ప్రాణం ఉంది కదండి. మొక్కకి లేదా, గుట్టకి లేదా, నీటికి లేదా, అన్నిటికి ప్రాణం ఉంది కదా. నేను సంచరిస్తుంటాను అన్నప్పుడు దేన్ని అనవసరంగా మనం చేయాలి, కలుషితం చేయాలి. మరి ప్రాణులు అంటే మనుషులు కూడా ఉన్నారు. మనుషుల భావాలను కలుషితం చేయాలి. ఒకరి పట్ల మీకు మంచి భావం ఉంది, నాకు వాటి శత్రువు, నేను వచ్చి మీకు కలుషితం చేస్తా. దాని నాకు ఉరుగుతుందా? కానీ ఒరగదు, కానీ చేయాల్సిందే. ఇదే కదా మనం అన్ని ఊళ్ళో చూస్తున్నాం. అది గ్రామాల్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, చిన్న చిన్న పల్లెల్లో కూడా కావచ్చు. ఆ కలుషితం చేయకుండడానికి మార్గాన్ని మనకి సుఖం చేస్తున్నాండి. ఇక్కడ అందరూ వసుదైక కుటుంబం, వసుదైక కూడా అంటూ ఉంటారండి, పదాలు వాడతారు, కానీ ఆ భావాన్ని మాత్రం ఉంచుకోరు. ఇదే ఇక్కడ బ్యాగ్. మనం ఫోన్లో అందరూ చూస్తున్నాం, బాబా అనేది పూజిస్తారు, వాడిని పూజిస్తారు, వీడిని పూజిస్తారు, ఉండేది ఒకడే దేవుడు. ఆ ఒక్కడే దేవుడు ఏం చెప్పాడు? నువ్వు ఏ రూపంతో వచ్చా నేను నాకు అందుతుందని చెప్పాడు కదండి. మరి దాన్ని మర్చిపోతాం. పోనీ ఆ ఒక్కడే దేవుడు ఇది కూడా ద్వేషించమని చెప్పాడా? ఏ మతం చెప్పింది చెప్పండి? ద్వేషించమని ప్రేమించమని చెప్పాడు. ఆ పాలనేత ఉంటాడు కదండి,
యేసుక్రీస్తుని మీద దేశం పెంచుకున్నాడు. పాలే అనుకుంటాను తెలిసి, పాలేనా ఎవడో పాల పేరు. ఆయన కల్లో కనబడి నీకేం ద్రోహం చేశానయ్యా, నా వల్ల నీకేం కీడు జరిగింది అని కౌగులించుకున్నాడు. ఉదయనేశ్వరుడికి ఏమైనాడు, ఆయన దాసాను దాసుడు అయిపోయినాడు. ఆయన మళ్ళీ మోసేసే అయినారని అంటారు. ఆ పేరు మనకు ఎప్పుడో సైజాడే కదా, గుర్తుండవు. మరి ఎంత ఇదండి. కాబట్టి ఇక్కడ ఆధునిక విజ్ఞాన శాస్త్రం ప్రకారం చూసినా భూమి జడం కదా, అటువంటి భూమిని చెల్లికేది భావిస్తారు. సైన్స్ ఉంది కదా, జడం అదే కథలకేది కదా, దానిని తల్లిగా భావిస్తున్నారు అని అంటారు. కానీ ఒక కవి హృదయం, అలంకారం వాళ్ళు చెప్పడం, కవి ఆ విధంగా వర్ణిస్తాడండి, వాడు భావించవచ్చు. కానీ అది అజ్ఞానం కదా, భ్రాంతి కదా అంటుంది నేటి సైన్స్. కానీ మాస్టర్ ఏదైతే విజ్ఞాన విశ్వవిద్యాలయంలో రాసిస్తున్నాడు, దానికి వివరణ ఇచ్చున్నాడు. సరే, ఆ భావన ఏంటంటే, సరే అవన్నీ పక్కన పెడదాం. మానవ జీవితం భావం ప్రధానమైనది. మనిషి యొక్క జీవితం భావం ప్రధానమైనది. భావం అంటే ఫీలింగ్స్. దాన్ని మాటలు చెప్పలేవు. నాలో భావన అనుకోండి, మాటలు ఏం చెప్పగలుగుతాను? ఆనందంగా ఉందంటాను, ఎట్టే ఆనందం ఎక్కడ ఆనందం చూపించగలుగుతాను. మన బాడీలో ఉండేది అన్ని పార్ట్స్ ని స్కానింగ్ చేసి చూపిస్తాడు, మనసును చూపించమంటే చూపిస్తాడా? కాబట్టి ఇక్కడ మన యొక్క జీవితమే భావం ప్రధానం. కోపం చేసుకున్నా, ప్రేమించినా, స్నేహం చేసినా ఆ భావ సంపద లోపిస్తే జీవితం నిస్సారంగా దుర్భరము అవుతుంది అని చెప్పాడండి. ఇక్కడ భావ సంపద అంటే ఏంటి? భావ సంపద అంటే కేవలం ధనం, డబ్బు మాత్రమే కాదండి. మానసిక ఆనందాన్ని, సంతృప్తిని, ప్రయోజనకరమైన జీవితాన్ని ఇచ్చే అంతర్గతమైన సంపద. నా భావం అనుకోండి, ఆనందాన్ని గురించి చెప్తున్నాం, సంతృప్తి అది నీ భావం. మీకు ఒక విషయం సంతృప్తి, ఆమెకు అసంతృప్తి, అంతే కదా. కానీ సంతృప్తి కలిగి ఉందనుకోండి, అది గొప్ప వరం, అది అంతర్గత సంపద. దీనిల వల్ల ఆరోగ్యకరమైన సంబంధాలు ఉంటాయి. దేనివల్ల? సంతృప్తి వల్ల, మానసిక ఆనందం వల్ల ఆరోగ్యపరంగా ఏ జబ్బులు రావు. ఎలా ఉంటుంది? నా మనసు ప్రశాంతంగా ఉంది, నాకెందుకు తలనొప్పి వస్తుంది, నాకెందుకు బీపీ వస్తుంది, నాకెందుకు అల్సర్ వస్తుంది? ఆ ప్రశాంతం లోపించడం వల్లే మొట్టమొదటి వచ్చేది అల్సర్, కడుపు మంట అంటారు కదా, అది చెప్తే అర్థమవుతుంది. కడుపు మంట అది అల్సర్ అనమాట ముందు. అలా కాకుండా అందరూ మన వాళ్ళే, ఏం బాగా ఎదిగాడు ఎదగని అనుకుని అనుకోండి, కడుపుని మంట రాదు. కాబట్టి ఆ భావ సంపదని పెంచుకో, సైన్స్గా చెప్పుకుంటున్నాం. ఇప్పుడు కడుపు పంట అందరూ మన బిడ్డలు మన కడుపు పంట అనుకుంటారండి. భూమి తల్లి అనుకున్నాం, ఆ భూమిని ప్రతి ఒక్క ప్రాణి పాలు దాని బిడ్డ అనుకున్నాం. మరి భూమిని తల్లిగా భావించి ఎలా భావించాలి మనం అని మాస్టర్ గారు సైన్స్ పరంగా చెప్తున్నారండి. ఒక విలువైన వస్తువును మనం పొందినప్పుడు దాన్ని ఎంతో శ్రద్ధగా చూసుకుంటాం. ఒక రోజు విలువ అనుకున్నాను అనుకోండి, అది మనిషి కావచ్చు, శ్రద్ధగా చూసుకుంటాం. అది ఒకరికి ప్రేమ కానుకైనప్పుడు మన దృష్టిలో సైన్స్ పరంగా చెప్తున్నానండి. ఇక్కడ భూమిని ఎందుకండి, జడం కదా, ఎందుకు పూజించేది అన్నాడు కదండి, దాన్ని చెప్తున్నాడు. ఒక విలువైన వస్తువు చూసుకుంటే దాన్ని శ్రద్ధ వహిస్తాం. మరి భూమి విలువైన వస్తువు కానీ ఆలోచించు, ఇది సైన్స్ గురించి ఆలోచించు అని చెప్పడం ఇది. రెండవది, అది ఒక మనం ప్రేమ కానుక ఇచ్చిన అనుకోండి, దాన్ని ఎంతగా ఆప్యాయత మనం చూసుకుంటాము. ఆ కానుకను చూస్తేనే మనకి వాళ్ళు గుర్తొస్తారు కదండి. అది భావంలో ఉంటుందా, పైకి ఉంటుందా? భావమే ప్రధానం, అంతే కదా. ఒక వస్తువు ఇచ్చారనుకోండి, నీ మనసులో ఉంటుంది దాని విలువ తెలుసుకున్నప్పుడు. అలాగే ఎందుకండి, ఒక చిన్న ఒక చిన్న రూపాయి రాశాడు ఇక్కడ మాస్టర్ గారు, రూపాయికి ఏం రాదు కదా, ఒక 10 రూపాయలు ఖర్చు ఇచ్చింది అనుకోండి, ఎంత అద్భుతంగా దాన్ని మర్చి పెట్టుకుంటాం మనం. చిన్న ఖర్చీపే, నా ప్రైస్, నా ప్రియుడు, సరే
తల్లి బిడ్డ అనుకోండి, బిడ్డ ఉరిగిపోతాడు అనుకోండి, తల్లి ఏదో ఒక చనగ ముద్దలో ఇచ్చింది అనుకోండి, అబ్బా మా అమ్మ చేసింది, ఏది చనగ చూసాను అనుకోండి, మా అమ్మ చేసింది తిని ఎవరు బాగలేదు అని అనుకుంటారు, అనుకోరా అండి? వెళ్తున్నాడు ఇక్కడ ఒక వస్తువు విలువ తెలిస్తే ఒకటి, రెండవది అది ప్రేమ కారకం గుర్తిస్తే, దీనికి భౌతికమైన ఆధారాలు లేవు, మరింత ప్రాధాన్యం మన భావనలో కలుగుతుంది. కాబట్టి ప్రేమకు ప్రకట రూపము అది మన జీవితం కంటే విలువైనది. నేను చెప్పాను చూడండి, మానవ జీవితం భావం ప్రధానమైనది. మళ్ళీ వెనక్కి వస్తున్నాం, మనకు అర్థం కావాలండి. మన జీవితం భావమే ప్రధానం. ఆ భావంలో భావ సంపద ఉండాలి. భావ సంపద ఏంటి కదా, మనము ధనం మాత్రం కాదు, మానసిక ఆనందము, సంతృప్తి, అది అంతర్గత సంపద. అదే మన జీవితం అంతా కూడా. ఈ దేవుడు అన్ని పక్కన పెడద్దామండి, అంత వద్దు, మామూలుగా మార్చుకుంటున్నాం. ప్రతి ఒక్క మనిషి కూడా ఏం చేసుకుంటున్నాం, ప్రతి ఒక్క మనిషి మన విధి కూడా నాలోని స్వభావాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా, నాలోని వ్యక్తిత్వాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా, నా అలవాట్లు మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా. ఈ మూడు ఉందా లేదు ప్రతి ఒక్క మనిషి? తెలుసో తెలియకో 24 గంటలు వాడు ఈ మూడింటిను పరిపూర్ణ చేసుకోవడానికి వాడు కృషి చేస్తున్నాడా లేదా? దేవుడి సంగతి పక్కన పెడుతున్నామండి. ప్రతి ఒక్క మనిషి కూడా తన అలవాటు మార్చుకొని చూస్తున్నాం, అలాగే వ్యక్తిత్వాన్ని మార్చుకొని చూస్తున్నాం. అంటే మాటలు అనుకుంటున్నామండి, మాటలు, చేతలు, నడక ఇవి మార్చుకోవడం మనం ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి ఒక్క మనిషి అదే చేస్తున్నాడు కదండి. అంటే ఏంటి? విలువైన వ్యక్తిగా నేను ఏర్పడాలి. అంటే ఏంటి? సరైన వ్యక్తిత్వము, సరైన స్వభావము, సరైన ప్రవర్తన విలువైనది. దాని ప్రేమ ఉన్నప్పుడు దానికోసం మనం ప్రయత్నం చేస్తున్నావా లేదా? భూమి ఎంత విలువైనది, భూమి స్వభావం ఎంత విలువైనది, భూమి యొక్క వ్యక్తిత్వం ఎంత విలువైనది. ఇది సైన్స్ వాడు చెప్తున్నానండి. సైన్స్ వాడు ఏమంటున్నాడంటే అది జడం కదండి, దానికంటే మీ దేవుడు తల్లి అంటారని అనే ప్రశ్న వేసినప్పుడు మాస్టర్ సమాధానం చెప్తున్నాడు. చెప్పినప్పుడు మన జీవితం కంటే విలువైన దానికోసం, ప్రేమ కోసం రాజ్యాన్ని పోగొట్టుకోలేదా, బంధువులను పట్టుకోలేదా, లైలా మజ్ను అది చెప్తే మనకు అర్థమవుతాడు. ప్రేమ కోసంగా ప్రాణాన్ని అర్పించింది కదండి. అంటే అది విలువైన చేసుకున్నారు. మరి భూమి మనకి ఎంత ఇస్తుంది? మరి దాని మీద ప్రేమ కురిపించడం మూఢత్వం ఎలా అవుతుంది? భూమి జడత్వం అన్నావు. జడత్వం అంటే దాంట్లో ఎన్ని ఉన్నాయి? ఒక నీరేనా? ప్రతి ఒక్కటి మనం వాడే ప్రతి ఒక్క వస్తువు అన్నీ కూడా భూమి నుంచి చెప్తున్నట్టువే. భూమి నుంచి రాని వస్తువు ఒక చూపించండి మనం వాడేటి, ఏదైనా ఉందంటారా? మోటార్లు పెట్రోల్ కావచ్చు, ఈ చెక్క కావచ్చు, ఇంకో దుక్క కావచ్చు, ఏదైనా కావచ్చు. మరి దాని మీద ప్రేమత్వం లేకుండా, అది తల్లిని ప్రేమించకుండా మీరు జడత్వం అంటే ఎలా అని చెప్తున్నాడండి ఇక్కడ. ఆ ప్రియ భావభారంలోనే మానవత్వ విలువంతా ఉంది. అందుకే భావం ప్రధానం. నా భావాన్ని, ప్రేమని నేను మాటల్లో వ్యక్తం చేయలేను, అలాగే భూమి పట్ల కూడా నేను మాటలను వ్యక్తం చేయలేకపోతున్నా. ఇదే భావ సంపద. అంటే మనస్తాత దృష్ట్యా చూసినా కూడా, ఇది సైకాలజీ ప్రకారం చూసినా కూడా మన వ్యక్తిత్వం వికాసానికి ఇది ఎంతో అవసరము. దీన్ని చూడాలంటే శంకర్ దాదా MBBS పోతాం. ఒక పేషెంట్, అదే కదా సినిమాలో ఉండేది. ఏం పనికిరా అన్నారు, ప్రేమగా అలా అన్నాడు, లేచి కూర్చున్నాడా లేదా? చెబుతా ఉన్నాడు ఒకడు, తొక్కతా పోతాడు, చిన్న తొక్కతా పోతాడు అనమాట. చాలా మంచి పని చేస్తాడు చెప్ప, అతని కొంచెం అతనికి పొంగిపోయాడు అక్కడ. మరి ఆ భావం ఎక్కడిదండి? మానవ జీవితం అది మానవ భావ ప్రధానమైనది. అతని పట్ల శబాష్ అని అనుకోండి, ఎంత పొంగిపోతాడు. మనము రోడ్డు మీద కూర్చోన్నాం, వెతుకుతున్నాం, ఏమి రాలా, ఒక ఆటోడు వచ్చాడు, ఎక్కడ అన్నాడు, కూర్చున్న తర్వాత దిగేటప్పుడు చాలా థ్యాంక్స్ అయినప్పుడు ఎంత పొంగిపోతాడు. డబ్బే ఇచ్చుడిది కాక చాలా థ్యాంక్స్ అండి అంటే, ఆహా మనల్ని కూడా అప్రిషియేషన్ ఉండాలి కదా. ఇదే కదండి మానవ జీవితం.
ఇదే కదండి వసుదైక కుటుంబం అంటే. ఈ చిన్న చిన్న కూడా మనం చేయలేకపోతే మానవ జన్మ ఎందుకు సార్థకత చేసుకోవడానికి ఉపయోగమే ఉండదంటాడు. మనిషి బ్రతికేందుకు తిండి గుడ్డలే ముఖ్యం కాదు అని మనకు తెలిసినప్పటికీ కూడా బాల్యం నుండి తల్లిదండ్రుల ప్రేమ ఆప్యాయత నోచుకోలేని వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది ఆలోచించండి. తల్లిదండ్రుల ప్రేమ పొందలేకపోయాను అనుకోండి, ఆ పిల్లల పట్ల ఎలా ఉంటారండి? ఇతరుల ప్రేమ కోసం అరులు చేస్తారు వాళ్ళు. ఎందుకు ఈ ప్రేమ పెళ్లిళ్ళు జరగటానికి కారణం అదేనండి. తల్లిదండ్రుల బిడ్డల పట్ల ప్రేమను వ్యక్తిత్వం చేసుకుపోవాలి. అందుకే 4T ఫార్ములా అంటారు. టచ్, టాక్, ట్రస్ట్. టచ్ టచ్ టాక్, అతనితో మాట్లాడుతూ ఉండు, అతనితో ఉండు, వాళ్ళపై నమ్మకం కలిగి ఉండు. ఈ 4 లోపించడం వల్లనే పిల్లలు నన్ను అభిమానించేవాళ్ళు లేరే, ప్రేమ లేరే అని బయటికి పోయి ప్రేమ కోసం వెతుకుతున్నారు వాళ్ళు. ఒకడు పోయి దేవుడు ప్రార్థించాడంట, భగవంతుడా నన్ను వచ్చే జన్మలో స్మార్ట్ ఫోన్గా నన్ను పుట్టించన్నాడు. ఎందుకు ఏమనుకుంటాడు? ఎప్పుడు మా అమ్మ దాన్నే పెట్టుకొని పక్కన పెట్టుకుంటుంది, మా నాన్న దాన్నే పక్కన పెట్టుకుంటాడు. అది చెప్తున్నాను ఇక్కడ. అలా నోచుకుని వ్యక్తిత్వ వికాసం దెబ్బతిని సంఘాన్ని చీడపురగా తయారవుతున్నారు. మానసిక వికాసం అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్, అదే భగవద్గీత, అదే ఆధ్యాత్మికత. అది తెలుసుకోకుండా ఉంటే ఇంక సమాజం చీడపురలుగా ఎలా వస్తారండి? వాళ్ళు చీడపురలుగా రూపొందుతున్నారు. ఇది జగమెరిగిన సత్యమే. మనశాస్త్రం కూడా అదే చెప్తుంది అక్కడ. ఈ మనశాస్త్రం అనేది భావమా లేకపోతే ప్రకటన బయటకి ఏముందా? సైకాలజీ అంటే ఏముంటుందండి? అదే చెబుతుంది కదా. ఈ ప్రేమ అనేది భౌతికమైన సత్యం కాదు, భౌతికంగా కనబడుతుంది ప్రేమ. అది భావంలోనే ఉంటుంది. ఈ వస్త్ర ఆహారాలు శారీరక అవసరాలు తీర్చే భావం మాత్రమే అని మీరు వాదించినా మనిషి యొక్క ఆంతరంగికమైన ఆరోగ్యము వికాసము దేనిపై ఆధారపడి ఉంటుంది? వస్తువు మీద ఆధారపడదండి. అలాగే మనసు విరబోయాలన్నా కూడా వస్తువుల్లో వ్యక్తులు రాదండి. మరి దేని మీద ఆధారపడి ఉన్నాయి? భావం మీద ఆధారపడి ఉన్నాయి. ఎందుకు చెప్పుకున్నాం? మనసు ప్రశాంతంగా ఉంటే వాడు ఆరోగ్యవంతుడు. మనసు ప్రధానంగా ఏంటి? మనసు భావం. ఎంత ఉన్నా కూడా వెలుగుంది అనుకోండి, ఏం ఉపయోగం ఉంటుంది? ఒకటి లేదనుకోండి, లేదని చింతపత్రం ఉపయోగం ఉండదు. ఉన్నదాంతో సంతృప్తిపడని భావన ఉంది అనుకోండి, వాడు ఆరోగ్యంగా ఉంటాడు. అతడు దాన్ని పొందడం వలన తాను సుఖంగా జీవించగలుగుతాడు. సాటివాడి జీవ శ్రేయస్సు కోసంగా ప్రేమతో పాకులాడతాడు. అలా బాధ్యతతో వ్యక్తిగా రూపొందుతాడు. ఎవడు? భావం ప్రధానంగా అనుకున్నవాడు, భూమిని తల్లిగా భావించిన వాడు, భూమిలో ప్రతి ఒక్క ప్రాణి కూడా తన సహోదరుడి భావాన్ని కలిగిన వాడు. అలా ఏది పొందలేకపోతే మానసిక వికారాలకు లోనై సంఘ శ్రేయస్సుకి వాడు విచ్ఛిన్నంగా వాడిగా రూపొందుతాడని ఇది సత్యం అవునా కాదా? ఎవరు చెప్తున్నాడు? మోడర్న్ సైన్స్ అంటున్నారే వాళ్ళు చెప్తున్నాడండి ఇక్కడ. ఎందుకంటే నేను మారాలి కదా, నేను ఎందుకు ఒప్పుకుంటాను? నేను మారను, మరి మీకు చేత ఒప్పుకుంటాను? ఒప్పుకుంటే నేను చేయాలి కదా. సత్సంగానికి వస్తే చెప్పింది వినాలా? వినిన తర్వాత మన మనసులో గుచ్చుకుంటుంది కదా. పోకుండా ఉంటే వినబడలేదు, మనసు గుచ్చుకోబడలేదు, ప్రశాంతంగా ఉంటాం కదండి. అవునా కాదా? అది ఇప్పుడు నేను సైన్స్ చెప్పేది ఇక్కడ. కాబట్టి సాపేక్షిక సిద్ధాంతం ప్రకారంగా, ఏదో సైన్స్ ప్రకారం సాపేక్ష ఐన్స్టీన్ అనుకుంటాను, ఆల్బర్ట్ ఐన్స్టీన్ సాపేక్షిక సిద్ధాంతం, మన సైన్స్ ఎందుకు లేండి, అంతా ఒకటే అని భావన అనుకున్నాం. ప్రకారంగా వస్తువులు, పదార్థము, ఆకాశము, కాలము వేరు కావని ఎంత బుద్ధితో మనం తెలుసుకున్నా అన్ని ఒకటే అని చెప్తున్నాను కదండి. వేరు కాదు అంటే ఒకే వచ్చిందని చెప్తున్నాను. అయినా మన దృష్టిలో వేరు కనబడుతుందా లేదా? మనసు కనబడతా ఉంది, చూడు కనబడతా ఉంది, మనిషి కనబడతా, నేను కనబడతా ఉన్నాడు. మన సాపేక్ష సిద్ధాంతం ఏడుంది? అది ఆధ్యాత్మికలో ఉంది. మనం అంతా ఒకటే అన్న భావనతో.
కాబట్టి అది సత్యమనిపించే స్థాయిలోనే కొనసాగవలసి వచ్చినట్లు ప్రేమ సత్యమైన దృష్టి మీదనే మానవ మనుగడ ఆధారపడుతుంది. ప్రేమ ఒక్కటే సత్యమైన దృష్టి. ఆ ప్రేమ నిస్వార్థం ఉండడమే సత్యమైన దృష్టి. ఆ ప్రేమతత్వాన్ని పెంచడానికే భగవంతుడు మానవ రూపంలో ఈ కలియుగంలో అవతరిస్తూనే ఉన్నాడు. ఒక్కొక్క అవతారం వెళ్ళిపోతున్నారు మహనీయులు, ఆయన ఇంకో పాత్ర వస్తూనే ఉన్నాడు. జీసస్ పోయినాడు, ప్రవక్త పోయినాడు, రామాచార్యులు పోయినాడు, శంకరాచార్యులు పోయినాడు, మధ్వాచార్యులు పోయినారు, రామకృష్ణ పోయినాడు, రమణవర్షి పోయినారు, మళ్ళీ వెంకటేశ్వరం వచ్చాడు. ఇప్పుడు మన కాలం 1982 వరకు ఉన్నాడు వెంకటేశ్వరం. మరి ఆయన చెప్పింది కూడా అదే కదండి. సత్యము ధర్మము చెప్పాడు, సంపన్నత్వము సాధారణత్వం సద్గురు సేవ చెప్పాడు, 5 సూత్రాలు చెప్పాడు గొల్లమూడి వెంకటేశ్వరాన్ని. 1982 వరకు ఉన్నాడు. ఆయన చెప్పింది ఏంటండి? 1989 వరకు భరద్వాజ మాస్టర్ గారు ఉన్నారు. మరి ఆయన జీవితం ఎలా ఉందండి? మరి ఈ మానవ మనవుడికి కావాల్సింది ప్రేమతత్వమే. మరి రమణ మహర్షి లాగా చదువుతున్నాం. ఆయన చూడండి ఎన్నిటి పట్ల ప్రేమతత్వం కలిగి ఉన్నాడు, సకల జీవరాశి పట్ల ప్రేమతత్వం కలిగి ఉన్నాడు ఆయన. కోతి గురించి కూడా, కోతి కడుపుని బిడ్డ తీసుకొచ్చి ఆడ అట్టిపండు తినడానికి వస్తే తరివేస్తామంటే ఏమన్నాడండి? నా రమణ మహర్షి లాగా వినండి, అద్భుతం. ఒరే మగ కోతి వచ్చి ధైర్యం ఎత్తుకొని పోయింది, ఆడకోతిరా అనుకుని భయపడతా ఉంది అంటాడండి. కళ్ళ నిండి పడతాడు. అదే దాన్ని ప్రవేశించాలి. అయితే ఒక్కొక్క లేఖలో మనం ప్రవేశిస్తే మాత్రం తప్ప ఈ భావనను పొందలేం. అదే భావ సంపద అంటే సంతృప్తి, ఆరోగ్యకరమైన జీవితం. ఎక్కడెక్కడో వెతుకుతున్నాం, అది మన దగ్గరే ఉంది. ఆ దగ్గర ఉండేదే సత్సంగ స్వరూపం. వాస్తవిక జీవిత అవసరం దృష్ట్యా భూమిని ప్రేమతో నిన్ను తల్లిగా భావించడమే సరైన పద్ధతి. చివరికి అదే చేశాడు ఆ సైంటిస్టులకు కూడా. ఏమని చెప్పాడు చివరికి? వాస్తవిక జీవిత అవసరం దృష్ట్యా, మనకి జీవిత అవసరం దృష్ట్యా భూమిని ప్రేమతో నిండిన తల్లిగా భావించడమే సరైన పద్ధతి. అందుకు భూమికి నమస్కరించాడు. ఆమె సరైన నీకు భావన ఎప్పుడైతే ఉంటుందో ఆ భూమి ప్రతి ఒక్కరి పట్ల కూడా నీ భావం ఎలా ఉంటుంది? మనమందరం ఒక్కటే. భారతదేశం నా మాతృభూమి, భారతీయ సహోదరుడు, ఈ రోజు ప్రతి స్కూల్లో ఉంటుందంటే. ఆ చెప్పే టీచర్లో కూడా ఉంటుంది సహోదరత్వం. మీరు తెలుసు తర్వాత చూద్దాం. మరి ఏం సహోదరత్వం? ఎక్కడ పోతున్నాం మనం? బాహ్యంగా ప్రకటించుకుంటున్నాం, మేము మంచి చేస్తున్నాం, సమాజ సేవ చేస్తున్నాం, ఇది చేస్తాం, ధర్మం చేస్తాం, అది చేస్తున్నాం. సంగతి భావంలో లేదే. నువ్వు మంచి చేస్తే నాకు పట్టదు. మళ్ళా ఊరికే మంచి చేస్తాడు, ఏదో ఉందండి నేను చెప్తాను. ఏమొచ్చింది లాభం అండి? మళ్ళా ఉపన్యాసాల మాత్రం దచ్చిపోతుంది చేస్తాం. అందుకే సాయిశ్రీ అనుకుంటా నాకు గుర్తిస్తుంది, మనకి సుఖ సంతాసాలకు ఎంత కావాలనో తెలుసుకోకుండా, అంటే ఎంత అవసరమో చెప్పుకుంటాం, ఎంత అవసరమో తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ఏది విడిచిపెట్టాలనో అది కూడా తెలుసుకోకుండా నువ్వు ఊపిరితిత్తులు ఉపన్యాసం ఇచ్చావనుకోండి, నీకు నువ్వు వంచన చేసుకుంటున్నావు, ఎదుటి వాడిని వంచన చేస్తున్నావు. నాకే అనుకుంటా, నాకు తెలిసి నాకెంతవరకు నేను తెలుసుకోను, ఏది చదువుకోను అది తెలుసుకోను. వదులుకోసాక దేవుడు ఎరుగు, నువ్వు తెలుసుకుంటే కదా వదులుకోదానిక. కానీ ఊపిరి చూసిన మాత్రం ధర్మంగా ఉండండి, న్యాయంగా ఉండండి, సత్యంగా ఉండండి, దుప్పుడు ఒకటి కొడతా ఉండాలి. మనం మోసం చేస్తాం. నాకు తెలుసు నేను చేయడం లేదని, కానీ పైకి వారు గాంభీరం అన్నమాట. మీరు చేయండి ఇదే పెద్ద నేను చేసినట్టుగా. నువ్వు వంచుకుంటున్నావు, నువ్వు మోసం చేసుకుంటున్నావు, ఎదురువాడిని మోసం చేస్తున్నావు. మీరేమంటారు? అబ్బా నేను గొప్పవాడు అనుకుంటున్నారు. వాడిని నువ్వు మోసం చేసావు కదా. ఎందుకు వచ్చింది ఇది? వాస్తవిక జీవిత అవసరం దృష్ట్యా భూమి తల్లిగా ప్రేమ సరైన పద్ధతి. ఇదే ఏది నిజం విజ్ఞాన గ్రంథంలో చెప్పాను నేను అని రాస్తున్నాడండి. ఆ పుస్తక సంగతి అంటాను, కానీ ఆ సారాంశం మాత్రం మనం పట్టుకుంటాం మనం. కాబట్టి అన్ని వస్తువులాగే అది కూడా విశ్వ చైతన్య శక్తి రూపమే కదా. వీడికి కన్క్లూజన్ పెట్టిస్తాడు. అన్ని వస్తువులాగే భూమి కూడా విశ్వ చైతన్య శక్తి
ఈ విశ్వానికి అంత చైతన్యం అంటే కదలిక. మరి అది భూమి కదా, మరి భూమికి నమస్కరించ పెట్టడం ఎందుకు అని మీరు ఎందుకు ప్రశ్నిస్తారు? భూమిని తల్లిగా భావించడం మూఢత్వం, అది కవి యొక్క భావము, వాడి యొక్క హృదయము అని ఎలా అంటావు? కాబట్టి మానసిక దృష్టి సైకాలజీ ప్రకారం చూసుకో. సైకాలజీ ప్రకారం కూడా ఒక వ్యక్తికి అనారోగ్యంగా ఉన్నప్పుడు నువ్వు వాళ్ళు ప్రేమను వ్యక్తం చేస్తే వాడు లేచి కూర్చున్నాడా లేదా? మరి భూమిని తల్లిగా ప్రేమించకపోతే ఎలా ఉంటుంది? భూమికి నమస్కరించకపోతే ఎలా? మన యొక్క జన్మ ఎందుకు వ్యర్థం అంటే భూమిలో పడే ప్రతి ఒక్కరిని కూడా మన కుటుంబం, మన సహోదరులు అనే భావనతో నింపుకుంటారా? ఊరికే పొలమాలడు కిరీటాలు పెట్టి మోసం చేయబాకండి, మీరు మోసపోపాకండి. ఎదుటి వ్యక్తిలో ఉన్న ఆ చేతిని విశ్వశక్తిని నిరంతరం గుర్తించండి. ఆ గుర్తిస్తే సరిపోదు, ఆ గుర్తించి కొనండి. కొనాలి కదా, మళ్ళా ఆవిడ బ్రహ్మాండంగా ఉంది కొంటే కదా, కొంటే చాలదు, దాన్ని సన్నగా ముక్కలు చేసి పై తోలంతా తీసేసి ఒక స్కార్ఫ్ పెట్టుకొని ఒక్కొక్కటి రండిరా, అప్పుడు బాగుంటుంది. ఇంత తతంగా ఉందండి మానవ జీవితం అవసరం ఇది. ఎందుకంటే మానవుడు మనం నేర్చుకోవాల్సిన అవసరం దృష్ట్యా అనే పదం వాడాడండి ఇక్కడ. అంటే మానవులందరూ సంతృప్తిగా ఉండడానికి, ఆరోగ్యంగా ఉండడానికి ఇదొక్కటే సరైన మార్గం. ఏమిటి ఆ సరైన మార్గం? అందరూ బాగుండాలి, అందులో నేను. అదే సర్వేజన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఓ శాంతి శాంతి శాంతి. ఇది ఈరోజు మనకి భూమికి నమస్కారం ఎందుకు పెట్టడం అనే దాన్ని మాస్టర్ గారు వివరించారు. ఆయన వివరించింది మనం చెప్పలేకపోయినా మన పరిణతి మేరకు మనం వివరించుకున్నాం. మనల్ని గుర్తించవలసింది ఒకటే, సర్వజీవుల్లో ఉన్న జీవశక్తి ఒకటే, అన్నీ కూడా భూమి నుంచి వచ్చినటివే. కాబట్టి ఆ భూమి ప్రతి ఒక్క ప్రాణి కూడా మన యొక్క తోబుట్టువులు అని మనం గుర్తించగలిగితే మనసు ఆనందంగా ఉంటాం, హాస్పిటల్కి వెళ్ళాం. స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय. गुरुदेव दत्त.